దాన్ని వెలుగులోకి తీసుకురావటమే కాకుండా జరిగిన దందాని, అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ కాలేజీల్లో, కార్పొరేట్ కాలేజీలు, ముఖ్యంగా శ్రీ చైతన్య కాలేజ్, రిమైనింగ్ అన్ని కార్పొరేట్ కాలేజీల్లో, స్కూల్స్లో కోట్లాది రూపాయల అవినీతి, ప్రజల సొమ్ము, విద్యా వ్యవస్థలో అవినీతి జరగటం నిజంగా బాధాకరం. దీన్ని ప్రైమ్ 9 వేదికగా సాహసోపేతంగా అనేక ఒత్తిడులు వస్తున్నా కూడా గత 20 రోజులుగా ప్రైమ్ 9లో ప్రజల్ని, స్టూడెంట్స్ని, పేరెంట్స్ని అవేర్నెస్ చేయటం కోసం గవర్నమెంట్ అధికారులు స్పందించకపోయినా, విద్యాశాఖ మంత్రులు స్పందించకపోయినా కూడా మేధావులతోటి, విద్యార్థి సంఘ నాయకులతోటి, అధికారులతోటి, పోలీస్ అధికారులతోటి అనేక మందితో ప్రతిరోజు 8 PM మేము చర్చిస్తూ గవర్నమెంటు దిగొచ్చే వరకు, అలాగే ముఖ్యంగా పేరెంట్స్లో అవేర్నెస్ వచ్చే వరకు కూడా ఈ ప్రత్యేక కథనాలతో కూడా మేము ప్రజల ముందుంచుతున్నాం. కారణం, ఈ కార్పొరేట్ కాలేజీల్లో ఇప్పటి వరకు శ్రీ చైతన్య కాలేజీలో మేము డిబేట్ స్టార్ట్ చేశాక వందలాది మంది పిల్లలు, పేరెంట్స్ వాళ్ళ బాధలు మాకు చెప్తుంటే కన్నీరు మున్నీరు అవుతున్నారు. అందుకే ప్రైమ్ 9 ఒక కొత్త నిర్ణయం తీసుకుంది. ఏమిటంటే అది, ఇప్పటి వరకు శ్రీ చైతన్య కాలేజీల్లో ఎవరైతే వాళ్ళ యొక్క స్ట్రెస్ వల్ల కానీ, ఆ అధిక ఫీజుల వల్ల కానీ సూసైడ్ చేసుకున్నారో, కళాశాలలో కానీ ఇంటి దగ్గర కానీ వాళ్ళు సూసైడ్ చేసుకున్నారు, అనేక కేసులు బుక్ అయ్యాయి. వాళ్ళందరూ ప్రైమ్ 9 వేదికగా రాబోయే రోజుల్లో, కొద్ది రోజుల్లో ఇక్కడ వాళ్ళందరినీ తీసుకొచ్చి సభ్య సమాజానికి నిజాలు తెలిపే విధంగా ప్రైమ్ 9 ఒక వేదికని ఏర్పాటు చేస్తున్నాం. అందరూ ఇక్కడ సాధ్యం కాదు కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ఏదో ఒక వేదికని పంచుకొని ఎవరైతే పేరెంట్స్లో ఇబ్బందులు పడ్డారో, ఆర్థికంగా పిల్లల్ని కోల్పోయారో, వాళ్ళందరూ ప్రైమ్ 9 వేదికగా సభ్య సమాజానికి ఈ కార్పొరేట్ కళాశాలలో, ముఖ్యంగా శ్రీ చైతన్యలో జరుగుతున్న అవినీతి దందా, ఎనీ కాలేజ్, ఒక శ్రీ చైతన్య కాదు, ఏ కార్పొరేట్ కాలేజీలో జరిగిన వాళ్ళందరూ కూడా ప్రైమ్ 9 అప్రోచ్ అయ్యారు ప్రధాన కార్యాలయంలో. వాళ్ళందరూ లైవ్లో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పేరెంట్స్ ఎలా మోసపోతున్నారు, ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థలో ఏ మాయలో, ఈ ర్యాంకులో వలవేసి పేరెంట్స్ దగ్గర కోట్లాది రూపాయలు, లక్షలాది రూపాయలు ఫీజులుగా వసూలు చేస్తున్నారు. ప్రైమ్ 9 వేదికగా ఒక బహిరంగ వేదికలో పేరెంట్స్, స్టూడెంట్స్ వాళ్ళే మాట్లాడతారు. అప్పుడైనా ఈ పేరెంట్స్లో కదలికొచ్చి సభ్య సమాజంలో ఈ విద్య కొన్ని కోట్ల రూపాయలు కొనుక్కునే స్థితికి ఎందుకు వెళ్ళింది, కారణం ఎవరు, అధికారుల, నాయకుల, మంత్రుల, ఎమ్మెల్యేల, ఎవరనేది నిగ్గు తేల్చడానికి ప్రైమ్ 9 మీ ముందుకు రాబోతుంది త్వరలో. కంపల్సరీ ఈరోజు స్పెషల్ డిబేట్ ఈ విషయంపై మనం చర్చించడానికి ముందు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పేరెంట్స్కి, మేధావులకి, విద్యార్థులకి స్క్రీన్ పైన మీకు నెంబర్లు డిస్ప్లే చేస్తున్నాం. మీకు జరిగిన అన్యాయాలు, అక్కడ జరుగుతున్న అవినీతి గురించి మీరు మాతో త్రూ కాల్ ద్వారా మాట్లాడవచ్చు. ఈ నెంబర్లకి ఫోన్ చేయండి. డిబేట్ జరుగుతున్నంతసేపు కూడా ఈ చర్చను మీరు ఫాలో అవ్వాలని విజ్ఞప్తి చేస్తూ ఈరోజు చర్చలో పాల్గొన్న ప్రముఖుల్ని పరిచయం చేద్దాం. పవన్ కుమార్ గారు, నవ తెలంగాణ విద్యార్థి శక్తి స్టేట్ ప్రెసిడెంట్. దుండ్ర కుమారస్వామి గారు, జాతీయ బీసీ దళ అధ్యక్షుడు. నమస్కారం అండి. నమస్తే. సాయిరామ్ గారు. శివ గారు, టిఎన్ఎస్ఎఫ్ స్టేట్ లీడర్. నమస్కారం అండి. నమస్కారం అండి. కుమారస్వామి గారు, గత 20 రోజులుగా ప్రైమ్ 9 వేదికగా తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న కార్పొరేట్ విద్యా వ్యవస్థలో, ముఖ్యంగా శ్రీ చైతన్య అలాగే మిగతా కార్పొరేట్ స్కూల్స్, కాలేజీల్లో జరుగుతున్న అవినీతి దందాపై సమాజ హితం కోసం మేము చర్చిస్తూ ఉన్నాం. మీకు తెలిసిన విషయం. ఒక అడ్వకేట్గా ఒక రాజకీయ పార్టీ జాతీయ బీసీ దళ అధ్యక్షుడిగా మిమ్మల్ని 2-3 ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. సూటిగా సమాధానం చెప్పండి. ఎందుకంటే ఇంత జరుగుతున్న డిఐఓలు కానీ, బోర్డు సెక్రటరీ కానీ, ఈరోజు మన టీఆర్ఎస్ విభాగం అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ కూడా బోర్డు సెక్రటరీ గారిని కలిశారు. పీసీఆర్ గారు ఒకసారి అది ప్లే చేయండి. రెండో విషయం, ఇంత ప్రజాస్వామ్య దేశంలో తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు అందరూ కూడా ఉన్నారు. ఒక ఎమ్మెల్యే యొక్క ప్రథమ బాధ్యత ఏమిటంటే ఆ నియోజకవర్గంలో ఏది జరిగినా, విద్య కానీ, వైద్యం కానీ, హాస్పిటల్ కానీ, రోడ్లు కానీ ఏం జరిగినా కూడా స్పందించవలసింది మొదటిగా ఎమ్మెల్యే, శాసనసభ్యుడు. ప్రతిదానికి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఒక ఓట్లు వేసుకుని తర్వాత నేను నెగ్గిన తర్వాత ప్రజల్ని గాలికి వదిలేస్తాననే కన్నా
అక్కడ గవర్నమెంట్ జూనియర్ కాలేజీ స్కూల్స్లో ఫ్యాకల్టీ లేకపోయినా, వసతులు లేకపోయినా, కార్పొరేట్ కాలేజీలు అక్కడ సరైన ఫీ స్ట్రక్చర్ లేకుండా కోట్లాది రూపాయల దందా చేస్తున్నా, పిల్లలు చనిపోతున్నా ఎమ్మెల్యేకి బాధ్యత లేదంటారా? వీళ్ళకి అసలు ఈ వైపే చూడలేదు. ఓపెనింగ్లకు వస్తున్నారు, కార్పొరేట్ బిల్డింగ్లు ఓపెనింగ్కి వస్తున్నారు. అంటే చాలామంది కాలర్స్ ఏమంటున్నారంటే అందరికీ కూడా పార్టీ ఫండ్ ఇస్తున్నారు ఎలక్షన్ టైంలో, అందుకని అన్ని రకాలుగా వాళ్ళకి అండదండలు ఉంటున్నాయంటున్నారు. మీరు మా ప్రైమ్ నైన్ వేదికగా అనేక కథనాలు చూస్తున్నారు. దీన్ని చాలా ఉద్యమంగా తీసుకెళ్ళడానికి ప్రైమ్ నైన్ వేదిక, విద్యార్థి సంఘ నాయకులు మీలాంటి అడ్వకేట్స్ కానీ పార్టీ అధ్యక్షులతో మేము ముందుకు తీసుకెళ్ళబోతున్నారు. 6.5 రోజుల్లో చాలా ఉధృతంగా దీన్ని తీవ్రంగా వెళుతున్నాం. ఎందుకంటే మొత్తం ప్రక్షాళన చేయాలన్న ఆలోచనలో ప్రజలు, పేరెంట్స్ అందరూ ఉన్నారు. దీని గురించి మీరు ఏమంటారు? సత్యనారాయణ గారు, మొట్టమొదట మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ విద్య గురించి చాలా అద్భుతంగా డిబేట్లు చేస్తా ఉన్నారు. ఇప్పుడు విద్య అనేది సమాజానికి ఒక మూల స్తంభం, భవిష్యత్ తరాలకు ఒక ఆశల దీపం. అలాంటిది నేడు కార్పొరేట్ విద్యా సంస్థలు ఫీజులు దోపిడీ కావచ్చు, అనుమతులు లేకుండా నడిచే కార్పొరేట్ విద్యా సంస్థలు నిబంధనలను ఉల్లంఘించి కార్పొరేట్ విద్యా సంస్థలు విద్యార్థులపై అధిక ఒత్తిడి చేసి ఈ యొక్క విద్యా వ్యవస్థను కుంగదీస్తుంది. ఈ సమస్యలను అరికట్టడానికి ప్రైమ్ నైన్ న్యూస్ ముందుకు రావడం అనేది ఒక గొప్ప విషయం. అండ్ రెండోది ఏంటంటే, గత 15 రోజులుగా అనేక చర్చలు, తెలంగాణ రాష్ట్రం కాదు దేశంలో చర్చ జరిగే విధంగా గత 15 రోజులల్లా స్పెషల్ డిబేట్ ద్వారా అక్షరాన్ని ఆయుధంగా మలిచి విద్యా వ్యవస్థలో జరుగుతున్న అక్రమాలపై పరిష్కారం కోరుతూ ప్రజలలో చైతన్యం రగిలిస్తూ అధికారుల బాధ్యతలను గుర్తు చేస్తూ స్థానిక పాలకుల బాధ్యతను కూడా గుర్తు చేస్తూ విద్యా వ్యవస్థలో ఒక మార్పు కోసం, విద్యా వ్యవస్థను ఒక ప్రక్షాళన కోసం ప్రభుత్వానికి దృష్టికి తీసుకెళ్తూ, ఇది ఉద్యమం కాదు, ఇది ఒక మహా ఉద్యమంలాగా పునాది వేస్తున్న ప్రైమ్ న్యూస్ చైర్మన్ కావచ్చు, మరియు సిఇఓ గారు కావచ్చు, ముఖ్యంగా దీన్ని ఒక తుఫాన్ లాగా తీసుకెళ్తున్న సత్యనారాయణ గారికి నిజంగా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ చర్చలు కేవలం ప్రయత్నాలు కాదు, ఇది ఒక సమాజాన్ని స్ఫూర్తివంతం చేసే ఒక నూతన ఆలోచనతో కూడిన ఒక గొప్ప సంకల్పం అని తెలియజేస్తా ఉన్నాను. విద్య అనేది సమాజానికి ఒక మూల స్తంభం అండి. ఒక బలమైన విద్యా వ్యవస్థ పునాది భవిష్యత్తును నిర్మిస్తుంది. ఇది మనకు అంబేద్కర్ చెప్పిండు, ఎన్నో చూసుకున్నాం. కానీ నేడు ఈ కార్పొరేట్ వ్యవస్థలు అక్రమాలకు పాల్పడుతూ, ఫీజులు దోపిడీ చేస్తూ, విద్యార్థులపై మార్కుల కోసం ఒత్తిడి చేస్తూ, విద్యను, ఒక అద్భుతమైన విద్యను, జ్ఞాన సంపదను ఇవ్వాల్సింది వ్యాపారంగా మార్చి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నాం, మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ సమస్యను అధిగమించడానికి మీరు చేస్తున్న కృషి, ప్రజలను మనం చైతన్యపరచాల్సిన సందర్భం ఉంది. అలాగే స్థానిక పాలకులు, అక్కడ లోకల్ ఎమ్మెల్యేలు కావచ్చు, రిలవెంట్ పాలకులు కావచ్చు, అలాగే అధికారులు, డిఓలు కావచ్చు, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కావచ్చు, మండల ఆఫీసర్లు కావచ్చు, ఈ యొక్క ప్రభుత్వం అందరూ కలిసి పని చేయవలసిన సందర్భం ఆసన్నమైందని, మార్పు కోసం ఒక అడుగు ముందుకు వేయాల్సిన సందర్భం వచ్చింది అని అది ప్రైమ్ న్యూస్ ద్వారా ముందుకు రావడం జరిగింది. ఈ రోజు కార్పొరేట్ విద్యా వ్యవస్థలో ఏముంటదండి? విద్యార్థులపై ఒత్తిడి రావాలి, మార్కుల కోసం పిల్లలను యంత్రాలంగా చేయాలా, ఈ సృజనాత్మకత అనేది మర్చిపోయేటట్టుగా అయింది. భారీగా ఫీజులు వసూలు చేయాలి, సరైన సౌకర్యాలు ఉన్నాయి, ఉపాధ్యాయులకు ఎలా ట్రైన్ చేసి వాళ్ళను ఇప్పుడు మోడర్న్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా మాడిఫై చేయాలో తెలియదు, చట్టంగాలను ఉల్లంఘిస్తారు, నిబంధనలను తొంగలో కొట్టేస్తారు. ప్రజల బాధ్యత ఏమిటి అని మనం ఒక్కసారి ఆలోచిస్తే ముఖ్యంగా అవగాహన పెంచుకోవాలి. అసలు ఈ యొక్క సంస్థలు ఇలాంటి ఫీజులు వివరాలను సమీక్షించి వాళ్ళు ఒకసారి ముందుకెళ్ళాలి. అందరూ సమిష్టిగా మనందరం కలిసి కట్టుగా గలం విప్పితే ఏదైనా సాధ్యమే అనేది ఒకటి ఇంపార్టెంట్ అనేది. ఇంకోటి ఏంటంటే, ఈ మార్కుల కంటే మానసిక సంతోషంగా ఉండడం అనేదే ఈ పెద్దపీట. ఈ పాలకులు, అధికారులు, నాయకులు ఏం చేయాలి అని మనం ఒకసారి దీన్ని ఆలోచిస్తే, ఈ అక్రమాలకు పాల్పడే విద్యా వ్యవస్థలు, కార్పొరేట్ విద్యా వ్యవస్థలు జరిమానాలు వేయొచ్చు, లైసెన్సులు రద్దు చేయొచ్చు, శిక్షలు వేయొచ్చు. అంతేకాదు ఈ యొక్క విద్యా సంస్థల ఫీజులు, ఖర్చుల వివరాలు అనేటివి ప్రజలకి అందుబాటులో ఉండేటట్టుగా మాడిఫై చేయాలి సిస్టాన్ని. పిల్లలపై ఒత్తిడి తగ్గించేందుకు వాళ్ళకు కౌన్సిలింగ్స్, ఈ ఆరోగ్య కార్యక్రమాలను, కొంత మానసిక ఆరోగ్య క్రమాలను ప్రోత్సహించాలి. ఈ స్థానిక నాయకులు అంటే ఎమ్మెల్యేలు కావచ్చు, అక్కడ రిలవెంట్ మంత్రులు కావచ్చు, సమాజానికి ఆదర్శంగా నిలిచి విద్యను ప్రాథమిక హక్కుగా మార్చే దిశగా అడుగులు వేయాలి, ప్రైమ్ నైన్ కు సపోర్ట్ చేయాలా. ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థలో మార్పులు చేయడానికి ప్రభుత్వం ఖచ్చితంగా ముందుకు వస్తుందని నేను భావిస్తున్నాను. ఈ విద్యా వ్యవస్థ, కార్పొరేట్ విద్యా వ్యవస్థలపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. అంతేకాకుండా
ముఖ్యంగా దీంతో పాటు ప్యారలల్ గా ఈ ప్రభుత్వ పాఠశాలలను కూడా మనం బలోపేతం చేయాలి. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం చాలా అద్భుతంగా చేస్తా ఉంది, ఇంకొంచెం బెటర్ గా చేయాలా. సర్కారీ విద్యా వ్యవస్థను ఆధునీకరణ చేయాల్సిన సందర్భం కూడా ఉంది. ఈ పాఠ్యాంశాలలో కూడా ఈ మన సృజనశీలత నైపుణ్యాలకు సంబంధించిన ప్రాధాన్యత ఇవ్వాలా, చాలా సంస్కరణలు తీసుకురావాలి. ఈ విద్యా వ్యవస్థలో మార్పు ఒక వ్యక్తితో మొదలు కాదు, మనందరం బలమైన సంకల్ప బలంతో సాధ్యమవుతుందని, దీనికి ప్రజా సంఘాలు కావచ్చు, కుల సంఘాలు కావచ్చు, మేధావులు కావచ్చు, మరియు అడ్వకేట్లు కావచ్చు, మరియు డాక్టర్స్ కావచ్చు, ఏ యూనియన్ అయినా మరియు పాలక ప్రభుత్వ మద్దతుతో పిల్లల భవిష్యత్తును ఉజ్వలంగా మార్చడానికి ప్రైమ్ న్యూస్ చేస్తున్న డిబేట్ నేను చాలా సంతోషం చేస్తున్నాను. ముఖ్యంగా ఈ ప్రభుత్వం తీసుకోవాల్సిన చట్టపరమైన చర్యలు ఏంటి అనేది నేను కొంత బుల్లెట్ పాయింట్ వైజ్ గా చెప్తానండి. ఇప్పుడు మెయిన్ కార్పొరేటివ్ విద్యా సంస్థలు అనేటివి ఫీజుల నియంత్రణను మనం కఠినంగా అమలు చేయాలి. అంటే ఇష్టం వచ్చినట్టు ఫీజులు వసూలు చేస్తా ఉన్నారు. అంతేకాకుండా ఈ ప్రైవేటు సంస్థలు ఫీజులు పెంచాలంటే ప్రభుత్వం యొక్క అనుమతిని తీసుకోవాలి. ఎందుకంటే ఒకరికి 1,00,000, ఒకరికి 3 లక్షలు, ఒకరికి 4 లక్షలు విపరీతంగా, ముఖ్యంగా కొన్ని ప్రముఖ కార్పొరేట్ సంస్థలు దారుణంగా చేస్తూ ఉన్నాయి. మనం దాన్ని అడ్డుకట్ట చేయాల్సిన సందర్భం. అంతేకాకుండా ఈ అనుమతి లేని సంస్థలు ఆకస్మిక తనిఖీలు చేయాలి. ఇప్పుడు ఒక అయ్యప్ప సొసైటీ, గురుకుల్ ట్రస్ట్ లో సేఫ్టీ పారామీటర్స్ తీసుకోరు. ఏదైనా అగ్నిఘటన జరిగితే, పవన్ కళ్యాణ్ కూడా మొన్న అగ్నిఘటన జరిగి వాళ్ళ బాబుకి ఎంత దారుణమైన ఘటన జరిగిందో మనందరికి తెలిసిందే. సో ఈ సేఫ్టీ పారామీటర్స్ ఉండే ఒక పర్మిషన్ తీసుకొని 10 బిల్డింగ్లు చలామణి చేస్తారు. సో అధికారులు వెంటనే ఆకస్మిక తనిఖీలు చేసి వెంటనే సీజ్ చేయాలి. నిబంధనలకు ఉల్లంఘన చేస్తే వాటిని పర్యవేక్షించడానికి ఒక స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేయాలి. ఒక ఇండిపెండెంట్ బాడీగా నోవే కన్సెంట్ చేయకుండా ఒక ఇండిపెండెంట్ ను చేసి దానికి ఫైన్లు వేస్తూ దాన్ని కంట్రోల్ చేసే విధానం చేయాలి. ఈ యొక్క విద్యార్థుల మానసికంగా ఈ ఒత్తిడి లేకుండా, ఎందుకంటే సూసైడ్లు జరుగుతున్నాయి. మనం ఒకసారి ఇయర్లీ చూస్తే ఎన్నో ఘటనలు జరుగుతాయి. తల్లిదండ్రుల గుండె బాధ, ఆవేదన మనం చెప్పలేము. అందుకే ఈ ఆర్థిక వివరాలు, ఎస్పెషల్లీ వీళ్ళు ఎంత డబ్బులు సేకరిస్తా ఉన్నారు, ఎంతెంత ఒక్కొక్క స్టూడెంట్ కి ఎంత ఇస్తా ఉన్నారు, ఇవన్నీ ఆర్థిక వివరాలన్నీ బహిర్గతంగా తప్పనిసరిగా చేసే ఒక చట్టాన్ని తీసుకురావాలా. మరి ముఖ్యంగా ఈ కార్పొరేట్ విద్యా సంస్థలకు ప్యారలల్ గా ప్రభుత్వ పాఠశాలను కూడా నాణ్యమైన విద్యా కేంద్రంగా మార్చాల్సిన సందర్భం కూడా ఉంది. మరియు అంతేకాకుండా ఈ ఫిర్యాదు విధానాలపై, అంటే ఇప్పుడు అక్రమంగా ఒక సంస్థలు విద్యా సంస్థల్ని వెంటనే ఫిర్యాదు విధానాలపై వెంటనే అధికారులు, అది మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కావచ్చు, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కావచ్చు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ ది ఎడ్యుకేషన్ కావచ్చు, వెంటనే యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రభుత్వాలు తన పర అనే తేడా వదిలేసి ఎలాంటి వ్యక్తి అయినా, ఈ అక్రమ వ్యవస్థ వెనుక ఎంత పెద్ద వ్యక్తులున్నా, శక్తులున్నా వాళ్ళను వెంటనే చర్యలు తీసుకునే విధంగా చేయాలి. అంతేకాకుండా ఈ న్యాయ వ్యవస్థ కూడా ఇలాంటి అరాచక శక్తులను వెంటనే అరికట్టాలి. ఎప్పుడైతే పౌరులు రిట్ పిటిషన్లు వేయొచ్చు, బిల్లులు వేయొచ్చు ఈ అక్రమాలపై, ఆ స్థానికులు ఇలాంటి వాటిని ఈ న్యాయస్థానం కూడా వెంటనే చర్యలు తీసుకోవాలని నేను కోరుతా ఉంటున్నాను. ఈ చట్టపరమైన చర్యలు ప్రభుత్వ సంకల్ప బలం అమలైతే విద్యా వ్యవస్థలో ఈ యొక్క అక్రమాలను అరికట్టబడతాయని, మరియు ముఖ్యంగా ఈ విద్యార్థులు, తల్లిదండ్రులు ఒక కొత్త ఆశాకిరణంతో ముందుకు సాగగలరని, మనం కలిసి నడిస్తే సాధ్యమవుతుంది ఏదైనా అనే స్ఫూర్తితో ఈ మార్పు కోసం ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని, నిజంగా ఈ ప్రైమ్ న్యూస్ గత 15 రోజులుగా చేస్తున్న ఒక యుద్ధ ప్రాతిపదికన ఎంతో సంచలనాత్మకంగా, ఎంతో పెను మార్పులు తీసుకురావడానికి బీజం వేసింది ప్రైమ్ న్యూస్ అని, దీనివల్ల అధికారులే కావచ్చు, స్థానికులు, అక్కడ ఉన్న స్థానిక పరిపాలన చేసేవారు కావచ్చు, ప్రభుత్వం కూడా ఖచ్చితంగా దీనికంటూ ఒక ఎండ్ కార్డు పెట్టడానికి ముందొస్తుంది. ఎందుకంటే మొత్తం విద్యా వ్యవస్థలనే బీజాలతో మార్పులు క్రియేట్ చేయడానికి ఈరోజు ప్రైమ్ న్యూస్ చేస్తున్న కృషి నిజంగా ఎనలేనిదని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా సత్యనారాయణ గారు, మీరు చేస్తున్న కృషి నిజంగా ఒక విద్యా వ్యవస్థలో మనం ఎప్పుడో 1980 నుంచి మనం చదువుతూనే ఉన్నాం. దానిలో నూతన ఒడివడలను తీర్చిదిద్దడానికి ఒక అద్భుతమైన డిబేట్ ఏర్పాటు చేసి విద్యా వ్యవస్థలో రానున్న రోజులలో అనేక మార్పులు తీసుకొస్తుందని, అది ప్రైమ్ 9 డిబేట్స్ ఆధారంగానే సక్సెస్ అవుతుందని నేను తెలియజేస్తా ఉన్నానండి. కుమారస్వామి గారు, మా ప్రైమ్ 9 మేనేజ్మెంట్ చైర్మన్ గారు, CEO గారు, ఇది ఎంత ఒత్తిళ్లు ఉన్నా కూడా సమాజ హితం కోసం ఎన్నో ఒత్తిళ్లు వస్తున్నాయి. ఎంతోమంది దీన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రైమ్ 9 సమాజ హితం కోసం మా మేనేజ్మెంట్ ప్రజల హితం కోసం ముందడుగు వేస్తూనే ఉన్నాం. మీలాంటి మేధావులు, అడ్వకేట్లు కూడా కలిసి రావాలి.
విద్యార్థి సంఘ నాయకులందరూ కూడా సంఘటితమయ్యారు. రాబోయే రోజుల్లో తెలంగాణ మలిదశ ఉద్యమం ఎలాగైతే చేశారో తెలంగాణ రాష్ట్రంలో విద్యా హక్కు ప్రాథమిక హక్కు అనే నినాదంతో ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ జిల్లా కలెక్టర్ల వ్యవస్థ ఉంది మన జిల్లాలలో. ఇంత